అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు అభిలాష్. నేను ఈరోజు మీకు క్లియో 158 స్టూడియో మాస్టర్ మానిటర్ అలాగే మెయిన్ స్పీకర్గా కూడా వాడుకోవచ్చు దీన్ని. దీని గురించి కొన్ని విషయాలు చెప్పాలని నేను ఆశపడ్డాను. ఎందుకంటే తెలుగు క్రిస్టియన్ చర్చెస్లో ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఆల్సో దీని గురించి ఎక్కువగా వీడియోస్ కానీ ఇక్కడ ఏది ఇన్ఫర్మేషన్ ఎక్కువగా లేదు. సో మేము వీటిని గత 6 నుంచి 8 నెలల మధ్య కాలం నుంచి వాడుతున్నాము. దీని గురించి మరింతగా తెలపాలి, తద్వారా అందరూ ఇంకా కొనుక్కోవాలనుకునే వాళ్ళు దీన్ని తీసుకుంటారని ఒక ఆశ కలిగి దీన్ని చేస్తున్నాను. ఇది వచ్చేసి క్లియో 158 స్టూడియో మాస్టర్లో మంచి స్పీకర్ ఇది. ఇది వచ్చేసి దీంట్లో 600 వాట్స్ ఆర్ఎంఎస్ పవర్ ఉంటుంది. అలాగే పీక్ వెళ్ళినప్పుడు 200 వాట్స్ కిందకి పవర్ రిసీవ్ చేసుకుంటుంది, అంటే పవర్ తీసుకుంటుంది. అలాగే మనకి ఇందులో నుంచి బయటకు అవుట్పుట్ వచ్చేసి 131 డెసిబుల్స్ మ్యాక్స్ ఎస్పిఎల్ వస్తుంది ఇందులో. ఇది మా చర్చ్లో దాదాపుగా ఒక 200 to 250 మెంబర్స్ వరకు ఉంటారు. బల్లారాధన అయితే ఇంకా అనేకులు ఇంకెక్కువ వస్తారు, ఒక 300 వరకు ఉంటారు. కనుక ఈ 2 స్పీకర్స్ ఇట్లాంటి ఇంకొక పేరుంది మాకు, అంటే లైక్ మొత్తం పేరుంది. ఈ 2 స్పీకర్స్తోనే ఈ చర్చ్ అంతా కూడా అందరికీ వినిపించడానికి చాలా యూస్ఫుల్గా ఉంది. దీనికి మేము యమహా MG 16X మిక్సర్ కూడా వాడుతున్నాము. దాని ద్వారా ఇంకా అవుట్పుట్ అంటే వాయిస్ క్లారిటీ కానీ, రిథమ్ ప్యాడ్స్ కానీ, లేకపోతే మ్యూజిక్ పరంగా ఏది చూసుకున్నా కూడా మంచి అవుట్పుట్ అనేది ఈ స్పీకర్స్ నుంచి మనకి అవైలబుల్గా ఉంటుంది. ఇది వచ్చేసి మాకు ప్రైస్ పరంగా ఆలోచించినట్లయితే మేము ఒక ఖమ్మంలో ఒక ఎక్స్పో పెట్టినప్పుడు అప్పుడు వెళ్ళినప్పుడు మాకు ఇది 28,000 రూపీస్కే ఒక స్పీకర్ దొరికింది మాకు ఎక్స్పోలో. తర్వాత ఒక 2-3 మంత్స్ తర్వాత మరలా ఇంకొక స్పీకర్ కొన్నాం. ఎందుకంటే ఒక పేరుగా ఉంటేనే స్టేజ్ పైన మానిటర్స్గా కానీ వినడానికి చాలా క్లారిటీగా ఉంటుంది కనుక దీనినే మెయిన్ స్పీకర్స్గా నేను వాడటం జరుగుతుంది. ఒక పేరు ఉంటేనే బాగుంటుందని ఒక ఆలోచన కలిగి ఇంకోటి కొన్నప్పుడు, ఎక్స్పోలో కొన్నప్పుడు 28,000కి వచ్చిన స్పీకర్ ఎక్స్పో తర్వాత 4,000 రూపీస్, అంటే 32,000 రూపీస్ ఇంకొక స్పీకర్ పడింది. సో ఎక్స్పోస్ ఒకవేళ మీ దగ్గర ఎగ్జిబిషన్స్ లాగా సౌండ్ ఎక్స్పోస్ కానీ ఎవరైనా పెడితే అక్కడ మీకు ఇంకా బెటర్ వాల్యూకి మంచి స్పీకర్స్ మీకు దొరుకుతాయి. ఈ బడ్జెట్లో ఇంకా చాలా మంచి మంచి బ్రాండ్స్ ఉన్నాయి, చాలా పెద్ద కంపెనీస్ అని పిలువబడుతున్నవి, చాలా ఫేమస్గా ఉన్న స్పీకర్స్ కూడా ఉన్నవి. కానీ వాటికంటే దీంట్లో ఇదే తక్కువ బడ్జెట్ అయినప్పటికీ వాటికంటే కూడా వేరే కంపెనీ స్పీకర్స్తో పోలిస్తే 131 డెసిబుల్స్ ఎస్పిఎల్ అంటే మామూలు విషయం కాదు. చాలా అసలు మా చర్చ్లో 200 మెంబర్స్కి ఇదే వాడుతున్నామంటే ఒక సిట్టింగ్లో చాలా క్వాలిటీగా ఉంటుంది, చాలా కాంపాక్ట్గా ఉంటుంది. మీకు చర్చ్లో ఎక్కువ స్పేస్ తీసుకోదు. అంతకుముందు మేము వేరే పెద్ద స్పీకర్స్ హౌజా 440X కానీ 8A Pro 400 వాట్స్ స్పీకర్స్ ఆ బాక్సెస్ కానీ ఇవన్నీ ఒక స్పేస్ ఎక్కువ తీసుకునేవి, ప్లస్ వాటి కేబులింగ్ అంతా మధ్యలో నుంచి కొద్ది డిస్టర్బెన్సెస్గా ఉండేది. కానీ ఎప్పుడైతే ఇది తీసుకున్నాం, ఇది చాలా కాంపాక్ట్గా ఉంటుంది. యాక్చువల్గా ఇది స్టేజ్ మానిటర్ కన్నట్టుగానే తీసుకున్నాం, కానీ జనాలకి వినసొంపుగా ఉంది. అంటే వాళ్ళు వినటానికి చాలా క్లారిటీగా వాళ్ళకి వాయిస్ కానీ ప్రతిదీ కూడా మంచిగా ఉండటం ద్వారా ఇది జనాల కొరకే స్టేజ్ పై నుంచి తీసేసి మానిటర్స్గా వేరే స్పీకర్స్ మానిటర్స్గా వాడుతూ ఇవి ఫ్రంట్ ఆఫ్ హౌస్ లైక్ అంటే ఆడియన్స్ కొరకు, చర్చ్కి వచ్చే కాంగ్రిగేషన్ కొరకు ఈ స్పీకర్స్ని వాడుతున్నాను. అయితే దీని బ్యాక్ సైడ్ ఈ విధంగా ఉంటుంది. మనకి 2 ఇన్పుట్స్ ఇచ్చారు, ఒక లైన్ అవుట్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ మనకి లైన్ ఆప్షన్ లేదా మైక్ ఆప్షన్ ఉంది. గృహ కోడికలకి కానీ ఎట్లయినా తీసుకెళ్ళినప్పుడు మిక్సర్ కాకుండా ఓన్లీ ఒక స్పీకరే తీసుకెళ్ళినప్పుడు ఈ మైక్ ఆప్షన్ యూజ్ చేస్తే మనకి ఇంకెక్కువ, అంటే మైక్ ఓన్లీ 1 సింగిల్ మైక్ యూజ్ చేసినప్పుడు వితౌట్ మిక్సర్ వాయిస్ అనేది ఇంకొంచెం ఎక్కువగా లౌడ్నెస్గా ఎక్కువ వస్తుంది. అందులో అలాగే దీంట్లో బ్లూటూత్ ఆప్షన్ ఉంది. ఇది సింగిల్ ప్రెస్ చేసినప్పుడు ఇక్కడ మనకి BT సింబల్ ఆన్ అవుతుంది. సో మన ఫోన్ బ్లూటూత్ డైరెక్ట్గా దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. అలాగే మనకి USB ఆప్షన్ కూడా ఇచ్చారు, ప్రింటర్ కేబుల్ ఆప్షన్. దీన్ని కనెక్ట్ చేసి దీంట్లో ఉన్న గ్రాఫిక్ ఈక్వలైజర్ని కూడా మనం ల్యాప్టాప్ కానీ లేదా ఏదైనా సిస్టమ్ ఉన్నట్లయితే ఈ స్టూడియో మాస్టర్ వెబ్సైట్లో నుంచి క్లియో 158కి సంబంధించి డౌన్లోడ్ చేసుకొని సాఫ్ట్వేర్ మనం అందులో హైస్, మిడ్స్, లోస్ని కూడా మనం కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంది. అలాగే ఇక్కడ చూసినట్లయితే దీన్ని మనం ఒకవేళ మరీ టూ మచ్ లౌడ్ అవుతుంది అనుకుంటే మనం ఇట్లా రెడ్యూస్ చేసుకోవచ్చు, లేదా తక్కువగా వస్తుందంటే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అంటే యాజ్ వెల్ యాజ్ ఈ వాల్యూమ్ని అడ్జస్ట్ చేసుకుంటూనే ఇక్కడ కూడా మనం ఇంకా డెసిబుల్స్ ఏమైనా ఇంక్రీజ్ చేయాలంటే కూడా
చేసుకోవచ్చు. అలాగే ఈ డిఎస్పి కంట్రోలర్ అనేది మంచి ఆప్షన్ ఈ స్పీకర్లో. దీన్ని ప్రెస్ చేసినట్లయితే మనకి ఇక్కడ మోడ్ ఉంది. మోడ్ ఆప్షన్లో లైవ్, మ్యూజిక్, స్పీచ్, ఫ్లాట్, అంతే, క్లబ్, ఇన్ని ఆప్షన్స్ ఇచ్చారు. సో నేను చర్చ్లో కనుక లైవ్ అంటే లైవ్ నడుస్తుంది కనుక అంటే లైవ్లీగా ఉంటుంది కనుక మోడ్ లైవ్ ఆప్షన్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత ఇందులో లొకేషన్స్ వచ్చేసి నార్మల్ ఒకటి ఉంటుంది, అలాగే మానిటర్ కూడా ఉంటుంది. సో నేను ప్రెసెంట్ ఇది మానిటర్ యూజ్ చేయట్లేదు కనుక నార్మల్ పెట్టేస్తున్నాను. అండ్ ఆల్సో మనకి సేమ్ ఇక్కడ ఈక్వలైజర్ ఉంది. హై ఈక్వలైజర్, మిడ్ ఈక్వలైజర్, లో ఈక్వలైజర్ కూడా ఉంది. అలాగే సబ్ కింద యూజ్ చేయొచ్చు. డిలే స్పీకర్స్ కూడా వీటిని యూజ్ చేసుకోవచ్చు మనం. ఇందులో ఇన్ని ఆప్షన్స్, మంచి స్పీకర్ అండి. 32,000లో అంటే నేను తీసుకున్నప్పుడు డిసెంబర్ 2025లో ఇది మంచి ఆప్షన్. ఆ ప్రైస్ రేంజ్కి ఇది చాలా మంచి ఆప్షన్. అలాగే మనకి మైక్ ఆర్ లైన్ ఇన్పుట్ ఉంది, ఇంకొకటి లైన్ ఇన్పుట్ ఉంది. అంటే ఒక మైక్, ఒక కీబోర్డ్ ఆర్ ప్యాడ్ కానీ ఏదైనా మనం ఇన్స్ట్రుమెంట్ గృహ కూడికలకు కానీ అట్లా వెళ్ళినప్పుడు పెట్టుకొని యూస్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. అలాగే ఈ బ్లూటూత్ వచ్చేసి మనం ఒక్కదానికి మనం ఫోన్ కనెక్ట్ చేసి ఈ బాక్స్ నుంచి ఇంకొక స్పీకర్కి కూడా మనం సైమల్టేనియస్గా కనెక్ట్ చేసుకోవచ్చు. అంటే TWS పేరింగ్, లైక్ అంటే మనకి ఫోన్లో మనం వాడే ఇయర్ బడ్స్ ఎలానో పేర్ అవుతాయో అట్లానే సేమ్ ఇది కూడా మనం చేసుకునే ఆప్షన్స్ దీంట్లో ఉన్నాయి. ఇది చాలా మంచి స్పీకర్. తక్కువ రేంజ్లో ఎక్కువ బడ్జెట్ లేనప్పుడు అంటే మ్యాకీస్ కానీ లేదా యమహాస్లో కానీ చూసుకున్నట్లయితే, లేకపోతే QSC అయితే ఇంకా చాలా కాస్ట్లీగా 1.5 lakh వరకు కూడా ఆ బడ్జెట్లో ఉన్నాయి, లేదా 80,000 అలా అవుతుంది. ఇదైతే మనకి రీజనబుల్గా ఏదైనా ఎక్స్పోజ్ కానీ ఏదైనా జరిగినప్పుడు కానీ, లేదా మనకి మంచి హోల్సేల్లో ఎక్కడైనా మంచి ప్లేసెస్లో దొరికినప్పుడు ఒక 30,000 నుంచి 32,000లో అంటే దాదాపుగా 64 బడ్జెట్లో 64,000 రూపీస్ బడ్జెట్లో మనకి ఒక పేర్ అనేది వస్తుంది. చాలా మంచి స్పీకర్స్. అంత బడ్జెట్లో 64,000 పెట్టినందుకు మీకు ఎవ్రీ రూపీ వర్త్ ఇట్ లాగానే ఉంటుందండి ఈ స్పీకర్స్ వచ్చేసి. అయితే ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే మ్యాకీథమ్ 215 కంటే కూడా ఇది RMS పవర్లో కానీ పీక్లో కానీ దానికంటే ఇది తక్కువ పవర్ యూజ్ చేసుకుంటుంది. మనకి ఎక్కువగా మంచి అవుట్పుట్ కూడా ఇస్తుంది. సో చర్చెస్కి కానీ లేదా మన గృహ కోరికలకు కానీ ఇంకెక్కడైనా యవనస్తుల వరకైనా సపరేట్గా వెళ్ళి ఎక్కడైనా చేయాలన్నా కూడా ఈ రెండు ఒక పేరు ఉంటే కనుక చాలా మంచిగా చక్కగా ఒక మిక్సర్ పెట్టుకొని ఒక 2 స్పీకర్స్తో చాలా గొప్పగా జరిగించవచ్చు. మెయిన్ ముఖ్యంగా ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే క్రైస్తవులు చర్చ్ మీడియా కానీ చర్చ్లో సౌండ్ సిస్టమ్ తీసుకోవాలనుకునే వారు ఎవరైనా కూడా ఆషామాషిగా ఏదో డబ్బులు ఉన్నాయనో లేకపోతే వేరే ఏదో పెద్ద బ్రాండ్ తీసుకుంటేనే బాగుంటుందని ఒక ఆలోచన కాదు, కానీ ప్రార్థనాపూర్వకంగాను దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. ఎందుకంటే నేను మొదటగా దీని కొరకు ఒక 6 నెలలు నేను జూలైలో మానిటర్స్ అవసరం అని చెప్పి ప్రార్థన ప్రారంభించడం జరిగింది 2025లో. అయితే దేవుడు దీన్ని నాకు డిసెంబర్ 2025లో ఈ కొత్త స్పీకర్, ఫస్ట్ ఒకటే స్పీకర్ కొన్నాను నేను, కొనుక్కోగలిగాను దేవుని కృపను బట్టి. తర్వాత ఒక 2 నెలల గ్యాప్ తర్వాత ఇంకొక స్పీకర్ కొనుక్కోవడానికి దేవుడి కృప చూపించాడు. అయితే వాస్తవంగా నేను కొనాలనుకున్న స్పీకర్ క్లియో 158 కాదు, క్లియో 154 కొనడానికని నేను ఆలోచన కలిగి ఉన్నాను. దాని కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాను. సో దేవుడు మనకి ఏదైతే చెప్తాడో మీరు అడుగు వాటి కంటేనో ఊహించు వాటి కంటేనో అత్యధికంగా చేస్తాను ఏ విధంగా అయితే సెలవిచ్చాడో తన వాక్యంలో, దేవుడు అదే రీతిగా నేను అడిగింది తక్కువే, కానీ దేవుడు నా పట్ల మా మినిస్ట్రీ పట్ల చేసిన గొప్ప కార్యము ఈ స్పీకర్స్ విషయంలో దేవుడు చాలా గొప్ప కార్యం జరిగించారు. సో చర్చ్ మీడియా ఎవరైనా కూడా ప్రార్థనాపూర్వకంగా మీ అవసరతలు ఏదైనా కూడా దేవుని సన్నిధిలో తెలియపరచండి. మీ దైవజనులకు చెప్పండి. దేవుని చిత్తం ఏదైతే ఉందో, దేవుడు మన పట్ల కలిగి ఉన్న ప్రణాళిక గొప్పది. అది నమ్మి అది విశ్వసించి మీరు ముందుకు అడుగు వేస్తారని ఈ యొక్క వీడియోతో ముగించాలని ఆశపడుతున్నాను. మీ అందరికీ ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ.